ప్రభు నామంలో మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. మరొకసారి మనం ఇలా కలుసుకొని దేవుని వాక్యాన్ని ధ్యానించే కృప, అవకాశం దేవుడిచ్చినందుకు దేవుడిని నేను స్తుతిస్తున్నాను. మలాకీ గ్రంథ ధ్యానాలు నిజంగా మన వ్యక్తిగత జీవితాలకు చాలా షార్ప్‌గా అప్లై చేసుకోవటానికి తగినన్ని సంగతులు ఈ అధ్యాయాల్లో మనం చూస్తున్నాం. నేను అన్ని అధ్యాయాల సమ్మరీ మళ్ళీ మీకు గుర్తు చేసి దాన్ని మళ్ళీ రిపీట్ చేయాల్సిన అవసరం లేదనుకుంటున్నాను. ఎందుకంటే మనం కాన్స్టెంట్‌గా దాన్ని ఎక్స్‌పౌండ్ చేసుకుంటూ వస్తున్నాం. ఇశ్రాయేలు ప్రజలు ఏ స్థాయికి దిగజారారో, ఆహ్, ఏ స్థాయికి భ్రష్టత్వానికెళ్ళిపోయారో మనకు తెలుసు. అంతటి భ్రష్టత్వానికి వెళ్ళిన ఆ ఇశ్రాయేలు ప్రజలు దేవుడిని వాళ్ళు ప్రశ్నించటం, దేవుడిని తప్పుపట్టడం చాలా దారుణంగా ఉందన్నమాట. నిజానికి ఘోరంగా ప్రవర్తిస్తుంది ఇశ్రాయేలు ప్రజలు. కానీ వాళ్ళు మాట్లాడే మాటలు, దేవుడు అడిగినప్పుడు వాళ్ళు బదులిచ్చే విధానం ఎంత యారగెంట్‌గా ఉందంటే, ఆహ్, ఇలా ఉంటారా ప్రజలు అని అనిపిస్తా ఉంటుంది. ఇలా ఉంటారా ప్రజలు అని అనిపిస్తున్నప్పుడు వెంటనే మళ్ళీ నాకేమనిపిస్తదంటే, నేను కూడా ఆ ప్రజల్లో ఒకడినే కదా అనిపిస్తా ఉంటుంది. విశ్వాసాన్ని బట్టి, ప్రభువుని అంగీకరించిన దాన్ని బట్టి, వాక్యం చదువుతూ, వాక్యంతో అనుసంధానంగా ఆలోచించటం వల్ల వాళ్ళు ఇలా ప్రవర్తిస్తున్నారేంటి అని ఓ పక్క బాధ, కోపం కలుగుతా ఉంటాయి. మరోవైపు నా వైపు చూసుకున్నప్పుడు నా స్వభావం ఏంటి? నా జీవితం ఏంటి? నా ప్రవృత్తి ఏంటి? ఆలోచించినప్పుడు నేను దానికి అతీతుడిని కాదు కదా అనిపిస్తా ఉంటది. ఇశ్రాయేల్ ప్రజల్ని మన జీవితాలతో ఐడెంటిఫై చేసుకోవటానికి, మనం ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవటానికి, ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయి? నేనెక్కడున్నాను? నా ప్రెజెంట్ స్పిరిచ్యువల్ కండిషన్ ఏంటి? చెక్ చేసుకోవటానికి ఎప్పుడూ కూడా మలాకీ గ్రంథం మనకు చాలా షార్ప్ వెపన్ లాగా పనిచేస్తా ఉంటది. ఈరోజు మనం ధ్యానం చేయబోయే వాక్య భాగం కొంత ఇబ్బందికరమైందే అని చెప్పాలి. ఎందుకంటే ఆహ్, బహుశా ఎనిమిదో ఎయిత్ టైమ్ అని అనుకోవచ్చు. ఆహ్, నా లెక్క మై ఇఫ్ ఐ మే బి రాంగ్. బట్ వీళ్ళ మాటలు ఆయన అడిగినప్పుడు వీళ్ళిచ్చే రెస్పాన్సు, వీళ్ళు ఆయనని క్వెషన్ చేయటం. ఈ సీక్వెన్స్ అంతా లెక్కేసుకుంటే వాళ్ళు మాట్లాడే విధానాన్ని మలాకి ఇలా అన్నాడు 13వ వచనంలో. యెహోవా సెలవిచ్చినదేమనగా, నన్ను గూర్చి మీరు బహు గర్వపు మాటలు పలికి, నిన్ను గూర్చి ఏం చెప్పితు అని మీరు అడుగుదురు. వాళ్ళ కండిషన్ చూడండి. బహు గర్వపు మాటలు దేవుని గురించి మాట్లాడతారట. అంటే దేవుని గురించి అతిశయిస్తూ మాట్లాడే మాటలు కాదు. దేవుడిని కించపరుస్తూ, దేవుడిని అవమానపరుస్తూ మాట్లాడతారు. దేవుడినే మీరెందుకు ఇంత ఘోరంగా తక్కువ చేసి మాట్లాడుతున్నారు అనంటే, దానికి కారణం గర్వం. ఇంకొంచెం అర్థమయ్యే పదం చెప్పాలంటే పొగరు. ఒక ఆహ్, ఇంగ్లీష్ అనువాదంలో ఒక మూల పదం స్టౌట్ అని ఉందట. మీరు చాలా స్టౌట్ వర్డ్స్ వాడుతున్నారు. అంటే కొంచెం తెలుగులో కరెక్ట్‌గా చెప్పాలంటే బలుపు, పొగరు, అహంకారం. ఒక ట్రాన్స్‌లేషన్‌లో యారగెంట్. మీరెంత యారగెంట్‌గా మాట్లాడుతున్నారంటే, దేవునితో యారగెంట్‌గా మాట్లాడుతున్నారు. దేవుని గురించి యారగెంట్‌గా మాట్లాడుతున్నారు. దేవుడు ఎటువంటి వాడు అన్నప్పుడు మీరిచ్చే సమాధానాలు చాలా ఘోరంగా ఉన్నాయి. దేవుడితో మాట్లాడేటప్పుడు కూడా దేవుడికి కనీసం గౌరవం మీరివ్వకపోగా, దేవుడిని చాలా హీనపరుస్తూ మాట్లాడే ఒకలాంటి అహంకారం మీకెక్కడి నుంచొచ్చింది? మనం మొదటి అధ్యాయంలో చూసాం. ఒక వ్యక్తి తన తల్లిదండ్రులకిచ్చే గౌరవం కూడా మీరు నాకివ్వట్లేదు. ఒక ఉద్యోగి తన యజమానికి ఇచ్చే గౌరవం కూడా మీరు నాకివ్వట్లేదు.
గాడ్ అన్న సెన్స్ మర్చిపోయి వాళ్ళు మాట్లాడే మాటలు ఎలా ఉన్నాయంటే చాలా గర్వంగా ఉన్నాయట. స్టౌట్ వర్డ్స్. ఒకలాంటి అహంకారం, ఒకలాంటి పొగరు అందులో కనపడుతుంది. నన్ను గూర్చి మీరు అలాంటి మాటలు ఎలా మాట్లాడుతున్నారు? మీ గురించి మీరు గర్వంగా చెప్పుకోవటం ఒక యాస్పెక్ట్ అయితే, ఆ గర్వంతో దేవుడినే అవమానపరిచేలాగా మాట్లాడటం, దేవుడిని తక్కువ చేసేలాగా మాట్లాడటం, ఇది చాలా ఘోరమైన విషయం. మీరిలా ఎందుకు చేస్తున్నారు? ఇటువంటి మాటలు మీరెందుకు మాట్లాడుతున్నారు అన్నప్పుడు, నేచురల్‌గానే ఎప్పట్లాగానే వాళ్ళ ఆన్సర్ ఒకటేట. మేమేం మాట్లాడాం? నిన్ను గూర్చి ఏం మాట్లాడామని మీరలా అంటున్నారు? ఏం చెప్పితిమి? కాబట్టి మళ్ళీ దేవుడు వాళ్ళేం మాట్లాడారో గుర్తు చేస్తున్నాడు. మనిషి ఫాలెన్ నేచర్. మనిషి బలహీనమైన స్వభావం, మనిషి భ్రష్ట స్వభావం ఎంత ఘోరంగా ఉంటదంటే, హీన స్థాయిలో తన పనులు చేస్తాడు, ఘోరంగా ప్రవర్తిస్తాడు. ఇలా ఎందుకు చేశావని దేవుడు అడిగితే, నేనేం చేశాను అని అడుగుతాడు. మనం లాస్ట్ టైం కూడా మాట్లాడుకున్నాం. ఇలా చేశాను, కానీ ఎందుకు చేశాను అని సమర్థించుకోవటం కూడా వాళ్ళు లేరు. సమర్థించుకోమని అంటలేదు. కానీ కనీసం మొక్కుబడిగా కూడా ఒప్పుకునే స్థితిలో వాళ్ళు లేరు. అసలు ఏం చేశాం మేము అని వాళ్ళు అడుగుతున్నారు. సో, దేవుడు తన ప్రవక్త ద్వారా మాట్లాడుతున్నాడు. వాళ్ళేమన్నారంటే 14 వచనం, దేవుని సేవ చేయుట నిష్ఫలమనియు. దేవుని సేవ చేయటం నిష్ఫలం అని చెప్పారట. సేవ అంటే మనం ఇక్కడ అనుకున్నట్టుగా ఫుల్ టైమ్ పాస్టర్ గానో లేకపోతే సువార్తగా అది కాదు. వాళ్ళ ఉద్దేశం సర్వింగ్ గాడ్. దేవుని వెంబడించటం, దేవుణ్ణి సేవించటం, విశ్వాసంలో దేవుణ్ణి వెంబడించటం, భక్తిగా ఆయన యందు ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తూ ఆయనను వెంబడించడం, అనుసరించటం. దేవుని సేవ చేయటం నిష్ఫలం అని వాళ్ళు అన్నారట. ఏమనాలి? ఈ స్టేట్మెంట్ ఇశ్రాయేల్ ప్రజలను అనాల్సింది. నో యూజ్ ఆఫ్ ఫాలోయింగ్ గాడ్ అని ఈ జనాంగం అనేది ఇశ్రాయేల్ ప్రజలు అనాల్సింది. ప్రత్యేకించబడిన ప్రజలు, ఏర్పరచబడిన ప్రజలు, ఇటువంటి ప్రజలు ప్రపంచంలోనే లేరు, దేవుని వాగ్దానం చేసిన ప్రజలు అని మాట్లాడుతున్నప్పుడు, అటువంటి ప్రజలు ఆఖరికి వచ్చేటప్పటికి ఏ స్థితికి వచ్చారంటే, నో యూస్ ఇన్ ఫాలోయింగ్ గాడ్. దేవుని అనుసరించటం వల్ల ఉపయోగం లేదు, యెహోవాను వెంబడించడం వల్ల ఉపయోగం లేదు, యెహోవాను సేవించడం వల్ల ఉపయోగం లేదు. ఎందుకంటే నిష్ఫలం అనే మాట మీరు గనక చూస్తే కొంచెం బాధాకరంగా ఉంటుంది. అంటే ఎందుకు దేవుడు మనకు అవసరం మన జీవితాల్లోకి? వై డు వి సర్వ్ గాడ్? ఫర్ ప్రాఫిట్? మెటీరియల్ గెయిన్స్ కోసమా? స్వార్థం కోసమా? లాభం కోసమా? ఈ ప్రాబ్లం మలాకీ రోజుల్లోనే కాదు, కొత్త నిబంధన సంఘ చరిత్రలో కూడా ఉంది, ఈనాడు కూడా ఉంది. దైవ భక్తి గొప్ప లాభ సాధకమైందని బోధించేవాడు ఉన్నారు. కానీ పౌలు భక్తుడు దానికి పరిష్కారం చెప్తున్నాడు. మెటీరియల్ మానిటరీ గెయిన్స్ కోసం ఎవరు దేవుని వెంబడించరయ్యా. దైవ భక్తి సంతుష్టి సహితమైన అని అన్నాడు. అంటే దేవుని వెంబడిస్తే నీకు ఏది ఉన్నా లేకపోయినా దేవుణ్ణి వెంబడిస్తున్నాను అనే ఒక సంతుష్టి, ఒక సాటిస్ఫాక్షన్, కంటెంట్మెంట్, ఒక సంతృప్తి ఉంటది. ఎందుకు ప్రభువుని వెంబడిస్తున్నావు? ఫర్ ప్రభు కోసం, ఇంక వేరే కారణం ఏం లేదు. ఎవరో ఒక ఆయన అడిగారంటే, యేసుక్రీస్తు వారిని నువ్వు ప్రభువుగా స్వీకరించావు కదా, మరి నీకేమొచ్చింది క్రైస్తవంలోకి వెళ్ళటం వల్ల అని అంటే, ఆయన అన్నాడట, క్రీస్తు ఇంకేం కావాలి నాకు? ఇంకేం అవసరం లేదు. ఏం ప్రయోజనం అని వాడు అడుగుతారట. నిష్ఫలము అంటే ఏం ఫలము అని అడుగుతున్నారట. ఆయన ఆజ్ఞలు గైకొని సైన్యములకు అధిపతి యెహోవా సన్నిధిని మనం దుఃఖాక్రాంతులుగా తిరుగుట వలన ప్రయోజనం ఏమిటి అని వాడు అడుగుతారట.
అంటే ఏం ప్రయోజనం వస్తే వెంబడిస్తారు దేవుడిని? ఏం ప్రయోజనం కావాలి? దేవుణ్ణి సేవించటం, ఆయన వెంబడించటం వల్ల ఏం ఫలం కావాలి? ఏమొస్తుందంటారట? ఆయన ఆజ్ఞలు గైకొనటం వల్ల ఏం ఉపయోగం ఉంది అంటున్నారట. ఆయన సన్నిధిలో దుఃఖాక్రాంతులంటే ఉద్దేశ్యం పశ్చాత్తాపం. రిపెంట్ అవ్వటం వల్ల ఏమొచ్చింది ఉపయోగం? దేవుడి వైపు తిరగటం వల్ల ఏమొచ్చింది ఉపయోగం? అని వాళ్ళు అడుగుతున్నారట. అడగాల్సిన ప్రశ్నలేనా? ఇశ్రాయేలు చరిత్ర మనకు తెలీదా? ఇశ్రాయేలు చరిత్ర అంతా కూడా దుఃఖాక్రాంతులై పశ్చాత్తాపడినప్పుడల్లా దేవుడు వాళ్ళని కరుణించి వాళ్ళని విడిపించలేదా? సమస్య వచ్చినప్పుడల్లా, మొరపెట్టినప్పుడల్లా యెహోవా వాళ్ళ జీవితాల్లో కార్యాలు చేసి, అద్భుతాలు చేసి వాళ్ళని బాగు చేయలేదా? ప్రాబ్లమ్ వచ్చినప్పుడు దేవుడిని మొరపెట్టుకొని, ప్రాబ్లమ్ తీరిపోయాక దేవుడిని మర్చిపోయిన ఒక ప్యాటర్న్ ఎవరిది? ఇశ్రాయేల్ ప్రజలది కాదా? మీరు క్లుప్తంగా గుర్తు చేస్తాను. ఐగుప్తు బానిసత్వంలో వాళ్ళున్నప్పుడు ఎంత ఘోరమైన జీవితాలు వాళ్ళు జీవించారు. పితరులు మొరపెట్టి, ఏడ్చి, ప్రలాపించి అడిగినప్పుడు దేవుడు మోషేని పంపించి, మోషే నాయకత్వంలో ఎంత గొప్ప విడుదల వాళ్ళకిచ్చాడు. హిస్టారికల్ ఎక్సోడస్ ఏ ప్రపంచ చరిత్రలోను, ఏ దేశ చరిత్రలోను అటువంటి స్వాతంత్రం ఏ దేశానికి కలగలేదు. ఒక గొప్ప విమోచన, ఒక గొప్ప నిర్గమం వాళ్ళు చూశారు. అరణ్య యాత్రలో అడుగడుగునా వాళ్ళకి సమస్యలు ఎదురైనప్పుడు, ఏంటి మాకు తింటాక లేదు, తాగటాక లేదని వాళ్ళు సణుగుతున్నప్పుడు, న్యాయం చేయలేదా? పోషించలేదా? అవసరాలు తీర్చలేదా? నడిపించలేదా? వాగ్దాన దేశానికి నడిపించిన సంగతి మర్చిపోయారా? పదాజ్ఞలు ఇవ్వటం, నిబంధన ఇవ్వటం, ప్రత్యక్ష గుడారాన్ని వాళ్ళ మధ్యలో పెట్టడం, నా సన్నిధి మీ మధ్యలోనే ఉంటది అని చెప్పటం. వాళ్ళ ప్రార్థనలకు జవాబు రాని సందర్భాలేమున్నాయి? రాజులనిచ్చాడు, ప్రవక్తలనిచ్చాడు, దైవిక ప్రమాణాలు నేర్పించాడు, అద్భుతాలు చేశాడు, అడుగడుగునా ప్రవక్తల ద్వారా హెచ్చరించాడు, మాట్లాడాడు, సరిచేశాడు, శత్రువుల నుంచి కాపాడాడు. కీర్తనలు వాళ్ళకి తెలీదా? కీర్తనలు ఏ విషయాలు మాట్లాడాయో ఆ కీర్తనలని వాళ్ళు పాటలు పాడుకోలేదా? దావీదు రాసిన కీర్తన వాళ్ళకి తెలీదా? ఆసాపు రాసిన కీర్తన వాళ్ళకి తెలీదా? భక్తిహీనులను చూసి వ్యసనపడొద్దు. భక్తిహీనులను చూసి కంపేర్ చేసుకోవద్దు. భక్తిహీనులను చూసి యెహోవాను సేవించడం ఎందుకని అనుకోవద్దు. భక్తిహీనుల రూట్ వేరు. మన రూట్ వేరు. చెడ్డవారిని చూసి వ్యసనపడొద్దు. దుర్మార్గులు వర్ధిల్లే వాళ్ళని చూసి నువ్వు బాధపడొద్దు. వాళ్ళతో కంపేర్ చేసుకోవద్దు. వాళ్ళ లెక్క వేరు. దేవుడు వాళ్ళని ఏం చేయాలో చేస్తాడు. నీ సంగతి నువ్వేంటో చూడు అని ఒక ప్రమాణం ఉంది కదా! బాధితుల పక్షాన దేవుడు ఊరుకోడు, మాట్లాడతాడు, లేస్తాడు, న్యాయం తీరుస్తాడు. దరిద్రుల పక్షాన దేవుడు రక్షణ కల్పించేలాగా యాక్షన్ తీసుకుంటాడు. తన నీతిని, న్యాయాన్ని ప్రదర్శిస్తాడు. దేవుడు చెడును టాలరేట్ చేయలేడు. న్యాయం తీర్చే దేవుడు, తీర్పు తీర్చే దేవుడు, నీతిమంతుడైన దేవుడు. జస్టిస్‌కి మూలం ఆయనే. ఆయన పేరే న్యాయమూర్తి, న్యాయాధిపతి. ఆయన పేరే నీతిమంతుడు. ఆయన పేరే పరిశుద్ధుడు. ఆయన పేరే దయాళుడు, మంచివాడు. ఆయన ఏ తప్పు చేయడు. ఎవరికీ అన్యాయం చేయడు. ఎక్కడ నీతికి భంగం వాటిల్లేలాగా పని చేయడు. తన స్వభావానికి విరుద్ధంగా ఏమీ చేయడు. పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని పరలోకం నిత్యం స్తుతిస్తా ఉండేంత గొప్ప క్యారెక్టర్ కలిగిన దేవుడు. ఆ దేవుడి గురించి వీళ్ళు ఇటువంటి గర్వపు మాటలు మాట్లాడుతా ఉంటే, వీళ్ళు వీళ్ళు తెలిసి చేస్తున్నారా? తెలియక చేస్తున్నారా? వాళ్ళు చేసేది వాళ్ళకి అర్థమవుతుందా? ఇది పెద్ద ప్రశ్న. వాళ్ళు అంటున్న మాటేంటంటే, పశ్చాత్తాపపడటం వల్ల ప్రయోజనం ఏంటి? ఈ పశ్చాత్తాపం పడటం వల్ల, దుఃఖపడటం వల్ల, దేవుడి సన్నిధిలో కన్నీటితో దేవుడిని బతిమిలాడుకోవటం వల్ల ప్రయోజనం లేనప్పుడు, ఇంక మన ఉనికి ఏంటి? మన లైఫ్‌కి అర్థం ఏంటి? ఇశ్రాయేలు చరిత్రకి మీనింగ్ ఏంటి?
దేవుడు ప్రార్థన వినేవాడు. దేవుడు హృదయాలను చూస్తాడు. దుఃఖించే వాళ్ళని ఆదరిస్తాడు, ఓదారుస్తాడు. మొర పెడితే ప్రార్థనకు జవాబిస్తాడు. నేను వింటాను అని చెప్పాడు. అండ్ వేల సంవత్సరాలుగా ఇది ప్రజలందరి జీవితంలో జరుగుతున్న సంఘటనలైతే, గాడ్ డజంట్ లిసన్ టు అవర్ ప్రేయర్స్ అనే మాట వీళ్ళ నోట్లోంచి ఎలా వస్తది? దేవుడు పట్టించుకోడు. దేవుడు ప్రార్థనలు వినడు. ఆల్రెడీ మనం ప్రీవియస్ సెషన్స్‌లో చూసాం. 2వ అధ్యాయం చివరికొచ్చేటప్పటికి నీకు భక్తిహీనులంటేనే ఇష్టం. దుర్మార్గులు యెహోవా దృష్టికి మంచివాళ్ళు. వాళ్ళ యందే ఆయన సంతోషిస్తాడు. న్యాయకర్త దేవుడు ఏమయ్యను? దేవుడు న్యాయకర్త ఏమయ్యాడని అడగటానికి మీకు నోరెలా వస్తుంది? ఎక్కడికెళ్తాడు దేవుడు? ఏమవుతాడు? వాట్ హ్యాపెండ్ టు ది జస్టిస్ ఆఫ్ గాడ్ అనే అంత ధైర్యం, అంత పొగరు ఎక్కడి నుంచొచ్చింది? సీ ద ఎక్స్‌ట్రీమ్ లెవెల్స్ ఆఫ్ అరగెన్స్. ఏ స్థాయికి వీళ్ళు దిగజారితే దేవుని న్యాయాన్ని ప్రశ్నిస్తున్నారు. వాళ్ళ చరిత్ర అంతా దేవుడి న్యాయానికి తార్కాణం కాదా? దేవుడు న్యాయం తీర్చకుండానే అన్య దేశాల్లో వాళ్ళు బబులోను చెరలో బతికి బట్టకట్టి వెనక్కొచ్చారా? దేవుడు న్యాయం కనుక సరిగ్గా తీరిస్తే ఆ చెర నుంచి వెనక్కొచ్చేవాళ్ళా? దేవుడు న్యాయం తీర్చకపోతే ఆ చుట్టూ ఉన్న శత్రు రాజ్యాలని గెలుచుకుంటూ యెహోషువ యుద్ధాలు చేసుకుంటూ వెళ్లి వాగ్దాన దేశంలోనికి వెళ్ళగలిగేవారా? దేవుడు న్యాయం తీర్చకపోతే ఈ క్షణం వరకు ఇక్కడి దాకా వాళ్ళు వచ్చేవాళ్ళా? హౌ యారగెంట్ దే ఆర్. వాళ్ళు కొన్ని స్టేట్మెంట్స్ ఎలా చేశారంటే, దేవుడు దాన్ని ఎట్లా విని ఊరుకున్నాడు అనేది నాకు పెద్ద ఆశ్చర్యం. చాలా ఆశ్చర్యం. మలాకీ గ్రంథం దేవుని దీర్ఘశాంతానికి ఒక అద్భుతమైన ఏమంటాము మిర్రర్ లాంటి ఒక పుస్తకం. ఈ మాటలు చూడండి. గర్విష్ఠు 15వ వచనం. గర్విష్ఠులు ధన్యులగుదురు. యెహోవాను శోధించే దుర్మార్గులు వర్ధిల్లుతారు. వారు సంరక్షణ పొందుదురు. ఏమని చెప్తున్నారు వాళ్ళు? దేవుడు చెడ్డ వాళ్ళని దీవిస్తాడు. దేవుడు దుర్మార్గుల్ని వర్ధిల్ల చేస్తాడు. దేవుడు గర్విష్ఠుల్ని బ్లెస్ చేస్తాడు. వాళ్ళకే దేవుడు ప్రొటెక్షన్ ఉంటది. వాళ్ళే సంరక్షించబడతారు. దీని మీనింగ్ ఏంటో తెలుసా అండి? వినయంగా ఉన్న వాళ్ళని దేవుడు పట్టించుకోడు. వినయంగా ఉన్న వాళ్ళని దేవుడు దీవించడు. యెహోవాకు లోబడే వాళ్ళు వర్ధిల్లరు. యెహోవాకు ఒబీడియంట్‌గా ఉండే వాళ్ళని దేవుడు సంరక్షించడు. ఇవా వాళ్ళు అనాల్సిన మాటలు? ఎవరిని దేవుడు దీవించాడు? ఇంకా ఘోరం, దేవుడు దుర్మార్గులను సంరక్షిస్తాడు అన్నప్పుడు ఆ దుర్మార్గుల కేటగిరీలో ఇశ్రాయేల్ ప్రజలు రారా? నిజమేరా మీరు దుర్మార్గులు అయినా కూడా నేను మిమ్మల్ని సంరక్షించానని దేవుడు అనలేడా? ద లాంగ్ సఫరింగ్ ఆఫ్ గాడ్ ఎంత భరించాడో, ఎంత సహించాడో ఈ మాటలు చూస్తూ ఉంటే మనకు అర్థమవుతా ఉంటుంది. హౌ డేర్ దే సే దీస్ వర్డ్స్. ఏనాడైనా దేవుడు గర్విష్ఠులను ధన్యులు మిమ్మల్ని బ్లెస్ చేస్తా అన్నాడా? వాక్యం చెప్తున్న ప్రమాణాలు వాళ్ళకి తెలియదా? మనందరం పాట పాడుకుంటాం కదా, దయగల వారిపై దయ చూపిస్తాడు, కఠినుల ఎడల వికటం చూపిస్తాడు. ఎస్, అహంకారులను ఎదిరిస్తాడట దేవుడు. పేతురుపత్రికలో ఎంత ఒక సీరియస్ పిక్చర్ ఉంటుందంటే, అహంకారులను ఎదురుగా వచ్చి ఫేస్ చేస్తాడట, ఎదురుగా నిలబడతాడట, ఎదిరిస్తాడట. ఏంట్రా ఏం మాట్లాడుతున్నారా అన్నట్లుగా. అండ్ అహంకారి దేవుడు ముఖాముఖి ఎదురైనప్పుడు చూసుకుందాం మన ఇద్దరం అన్నప్పుడు ఏంటి అహంకారి పరిస్థితి? దేవుణ్ణి ఎన్కౌంటర్ చేసి, దేవుణ్ణి ఫేస్ చేసి నిలబడతాడు ఎవడైనా? బూడిదైపోడా, నాశనం అయిపోడా? దేవుడు గర్విష్ఠుల్ని దీవించడం ఏంటండి? దేవుడు గర్విష్ఠులను ఎదిరిస్తాడని బైబిల్ చెప్తుంటే, ఏ స్థాయికి ఇశ్రాయేలు ప్రజలు వచ్చేసారంటే ఆఖరి గ్రంథం పాత నిబంధనలో దేవుని గుణ లక్షణాలను వక్రీకరించి మాట్లాడుతున్నారు. ఏ జనాంగం అయితే మా దేవుడు ఎటువంటి వాడో తెలుసా అని ఈ లోకానికి చెప్పాల్సిన ప్రజలు
మా దేవుడు మారిపోయాడు. మా దేవుడిని వెంబడించటం వల్ల ఉపయోగం లేదు. మా దేవుడిని అనుసరించడం వల్ల ప్రయోజనం లేదు. ఫలితం లేదు. మా దేవుడు తన ప్రణాళికని, తన స్వభావాన్ని, తన గుణలక్షణాల్ని, తన క్యారెక్టర్‌ని మార్చేసుకున్నాడు. అదే వాళ్ళు మాట్లాడుతుంది. మా దేవుడు గర్విష్ఠుల్ని ఏమి చేయడు. అమాయక ప్రజలను బలైపోయేలా చేస్తా ఉంటాడు. మా దేవుడు గర్విష్ఠులు ధన్యులని అంటాడు. ఎవరైతే యెహోవాను శోధించి విసిగిస్తా ఉంటారో ఆ దుర్మార్గుల్ని వర్ధిల్ల చేస్తాడు. ఎందుకు చేస్తాడు? అంటే నువ్వు మాట్లాడే కొలతల్లో కూడా దేవుడు లేడా? నువ్వు చెప్పే ఒక విలువ ప్రమాణంలో కూడా దేవుడు ఉండడా? దేవుని కించపరచడం కాదా? మరి ఇవి స్టౌట్ వర్డ్స్ కాదా? యారగెంట్ వర్డ్స్ కాదా? పొగరు, అహంకారం, బలుపుతో నిండిన మాటలు కావా ఇవి? అందుకు మలాకి దాన్ని క్వెషన్ చేస్తున్నాడు. చెడ్డవారు ఆయన దగ్గర సంరక్షణ పొందుతారా? చెడ్డవారిని ఆయన ఉపేక్షిస్తాడా? కీర్తనలో మనం చదువుకోవట్లేదా? చెడ్డవారు నీ సన్నిధిలో నిలవలేరు. భక్తిహీనులు నీ సన్నిధిలో చోటు లేదు. పారిపోతారు, భయపడిపోతారు. టెర్రర్ గదండీ చెడ్డవారికి దేవుడంటే. ప్రాబ్లమ్ ఏంటో తెలుసా? ఈ మాటలు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ అండర్‌స్టాండింగ్ బట్టి మాట్లాడుతున్నారా? లాస్ట్‌కి ఈ కన్క్లూజన్‌కొచ్చారా? ఇన్ని సంవత్సరాలు ఇష్టానుసారంగా జీవిస్తూ ఏం చేసినా గూడా దేవుడేం అనగూడదు. ఇవాళ ప్రవక్తను పంపించి హెచ్చరిస్తా ఉంటే దేవుడి క్యారెక్టర్‌ని రాంగ్ వేలో పోర్ట్రే చేసే ఒకలాంటి అహంకారానికి వెళ్ళిపోయారా? ఇంకా ఆశ్చర్యం ఏంటంటే ఈ మాటలు మాట్లాడేటప్పుడు దేవుడు వింటాడు అన్న స్పృహ ఎందుకు కోల్పోయారు? దేవుడెప్పుడు అన్యాయస్తుల్నే కాపాడతాడండి అన్నప్పుడు ఆ మాట దేవుడికి వినపడదా? యాక్షన్ తీసుకోలేడా? తమ గర్వపు మాటలు దేవుడు వింటున్నాడన్న స్పృహ వాళ్ళకెందుకు లేదు? తమ అహంకారపు మాటలు దేవుడు వింటున్నాడని ఆ భయం వాళ్ళకెందుకు కలగలేదు? బబులోను చెరలోనికి ఎలా వెళ్లారు? విలాప వాక్యాలు గుండెలు బాదుకొని ప్రలాపిస్తూ ఇర్మియా ఎలా రాశాడు అధ్యాయాలు మనం చదువుకోలేదా? వాత్సల్యం నూతనంగా కుమ్మరిస్తానని చెప్పి మళ్ళీ వాళ్ళని వెనక్కి తీసుకొచ్చి ఏ విధంగా ఒక రాజ్యంలాగా ఎస్టాబ్లిష్ చేసి నెహెమ్యా, జెరుబ్బాబెలు, ఎజ్రా ఒక్కొక్క నాయకుడిని పంపించి ప్రాకారాలు కట్టించుకుంటూ కోరెషుని ప్రేరేపించి దర్యావేషుని ప్రేరేపించి ఆయా రాజుల్ని వాళ్ళ మనసుల్ని మళ్ళించి మళ్ళీ ఇశ్రాయేల్ రాజ్యం పునరుద్ధరించబడటానికి కావలసినవన్నీ సమకూడి అంచెలంచెలుగా తయారు చేసి వాళ్ళకొక దేవాలయాన్ని కట్టించి ఇవ్వలేదా? ఎవరు వర్ధిల్లారు? ఎవరు సంరక్షించబడ్డారు? ఎవరు దీవించబడ్డారు? పాత నిబంధన చరిత్ర తెలిసి పాత నిబంధన గ్రంథాల్లో దేవుడు తన గుణ లక్షణాలు, తన అట్రిబ్యూట్స్ ఏంటో ప్రస్ఫుటంగా చెప్పి ఇది ఇశ్రాయేలు ప్రజల దేవుని వ్యక్తిత్వం అని క్లియర్‌గా లేఖనాలు చెప్తా ఉంటే, ఈరోజు వాళ్ళు ఆయనను వెంబడించడం వల్ల ప్రయోజనం లేదు. ఆయన వైపు పశ్చాత్తాపంతో మరలటం వల్ల ఏ ఉపయోగం లేదు. చెడ్డవారి పరిస్థితే బావుంది అని అంటున్నారంటే, ఏం చెప్పదలుచుకున్నారు? మీరు ఆలోచించండి ఏం చెప్పదలుచుకున్నారు? చుట్టూ ఉన్న లోకానికి ఏం చెప్పదలుచుకున్నారు? ప్రజలారా, ఆకాశానికి, భూమికి సృష్టికర్త అయిన దేవుడు, యెహోవా దేవుడు, ఉన్నవాడు, అనువాడైన దేవుడు. ఒకే ఒక్క దేవుడు. ఈ దేవుడిని మీరు వెంబడించాలని చెప్పాల్సిన ప్రజలు, ఈ దేవుడిని వెంబడించడం వల్ల ఉపయోగం లేదని చెప్పటం దలుచుకున్నారా? అని చెప్పదలుచుకున్నారా? చుట్టూ ఉన్న అన్య జనాంగానికి ఏం సంకేతాలు పంపించాలనుకున్నారు? అవర్ గాడ్ ఈస్ నాట్ ఎ గుడ్ గాడ్. ఇదే వాళ్ళు చెప్పదలుచుకుంది. మా దేవుడు అంత మంచోడు కాదండి. మా దేవుడికి నైతిక ప్రమాణాలు లేవండి. మా దేవుడు మంచి వాళ్ళకి ఏం చేయడండి. మా దేవుడు చెడ్డ వాళ్ళకి అన్నీ చేస్తాడండి. అదే మీరు చెప్పదలుచుకుంది. మీ పిల్లలకి ఏం నేర్పించాలనుకున్నారు? ఇవా? అరే బాబు! ఈ యెహోవా వల్ల ఉపయోగం లేదురా.
మనం కూడా గర్వంగా మాట్లాడదాం. మనం కూడా ఇష్టానుసారంగా జీవిద్దాం. మనం కూడా దుర్మార్గంగా ప్రవర్తిద్దాం. దౌర్జన్యంగా ప్రవర్తిద్దాం. వాళ్ళకే రోజులు బాగున్నాయి. మంచి వాళ్ళకి రోజులు కావివి. ఇదా మనం చెప్పదలుచుకుంది? ఏ ఘోరమైన పతనావస్థకు వెళ్లారో చూడండి. ఏ దేవుడి పేరైతే వాళ్ళకి పెట్టబడిందో ఆ ప్రజలు ఆ దేవుడి నామాన్ని కించపరిచేలాగా ఆయన గుణ లక్షణాలని వక్రీకరించి మాట్లాడుతున్నారు. వక్రీకరించి మాట్లాడుతున్నారు. ఈ దేవుడు ఒకాయన ఉన్నాడు. ఆయన చెడ్డవాళ్ళ వైపు ఇష్టంగా చూస్తాడు. వాట్ కైండ్ ఆఫ్ గాడ్ ఈస్ హి? ఈ దేవుడు ఒకాయన ఉన్నాడు. మంచి వాళ్ళకి న్యాయం చేయడు. వాట్ కైండ్ ఆఫ్ గాడ్ ఈస్ హి? చెడ్డ వాళ్ళని ఇష్టంగా చూడటం, మంచి వాళ్ళకి న్యాయం చేయకపోవటం, దుర్మార్గుల్ని రారా బాబు మీరే నాకు ఇష్టమని దేవుడా? ఆ దేవుడా? అటువంటి దేవుడా వాళ్ళకుంది? ఎంతకాలం మేము పరాయి పాలనలో ఉండాలనే భయం వాళ్ళకు ఉండొచ్చు. కొన్నిసార్లు జీవితంలో అర్థం కాని ప్రశ్నలు ఉండొచ్చు. సందేహాలు కలగచ్చు, భయాలుండొచ్చు. విశ్వాసికి కొన్నిసార్లు ప్రార్థన జవాబు రాకపోవచ్చు. మలాకీలో సందర్భం ఏంటంటే వాళ్ళ జీవితాలు వాళ్ళు మార్చుకోరట. కానీ వాళ్ళు పరిపాలించే రాజులు మాత్రం ఎవరు ఉండకూడదట. మాదీయ, పర్షియా రాజులు ఉండకూడదు. లేకపోతే వేరే రాజులు రాకూడదు. మమ్మల్ని మేమే పరిపాలించుకోవాలి. అదే ఆళ్ళ కోపం. మీరు సరిగా ఉంటే వేరే రాజు మిమ్మల్ని ఎందుకు పరిపాలిస్తాడు? నేనెందుకు వాళ్ళ కిందకి మిమ్మల్ని పంపిస్తాను. మీరు మారండి అని దేవుడు అంటా ఉంటే, వీళ్ళు మారరట. వీళ్ళు మాత్రం ఇంకెవరు ఏం చేయకూడదట. దేవుడు మాత్రం వీళ్ళని దీవిస్తా ఉండాలి. వీళ్ళు మాత్రం దేవుడిని గౌరవించరు. ధర్మశాస్త్రాన్ని పాటించరు. కుటుంబాలని బాధ్యతగా చూసుకోరు. భార్యలను విడిచిపెట్టేస్తారు. విగ్రహారాధన చేస్తారు. వ్యభిచారాలు చేస్తారు. అన్య దేవతలను పూజిస్తారు. అన్య దేవతలను పూజించే స్త్రీలను పెళ్లి చేసుకుంటారు. సొంత భార్యల్ని విడాకులు ఇచ్చేస్తారు. పిల్లల్ని పట్టించుకోరు. ధర్మశాస్త్రం ఎవ్వరు వెంబడించరు. ఎవరికి ధర్మశాస్త్రం నేర్పించరు. దేవాలయానికి సరిగా రారు. ఆరాధన సరిగా చేయరు. పేదవాళ్ళని పట్టించుకోరు. కూలి డబ్బులు ఇవ్వరు. అన్యాయంగా దోచుకుంటారు. చిల్లంగి పనులు మంత్రగాళ్ళలాగా పాగన్ ప్రాక్టీసెస్ చేస్తారు. అక్కల్టిజం మంత్రశక్తుల్ని ఆశ్రయిస్తారా మీరు దేవుని వదిలేసి? ఎన్నెన్ని లిస్ట్ అవుట్ చేశాడు 3 అధ్యాయాల్లో వాళ్ళు ఏమేం చేస్తున్నారు. ఇవేమి వాళ్ళు మార్చుకోరట. దేవుని న్యాయం గురించి, దేవుని నీతి గురించి వాళ్ళు మాట్లాడతారట. దేవుడు నీతి తప్పాడు. దేవుడు న్యాయం చేయడు. చెడ్డవారి పరిస్థితే బాగుంది. మై డియర్ ఫ్రెండ్స్, మీ జీవితంలో మీకు అర్థం కాని సందర్భాల్లో మీ లైఫ్‌లో కొన్ని ప్రశ్నలు ఉండొచ్చు. సమాధానం లేని సమస్యలు ఉండొచ్చు. కొన్ని పరిస్థితుల్లో మీకు ఒకవేళ మీ ప్రార్థనకు జవాబు ఆలస్యం అవ్వచ్చు. మీ జీవితంలో ఏం సంభవిస్తుందో, ఏం జరుగుతుందో మీకు తాత్కాలికంగా అర్థం కాకపోవచ్చు. మీ ప్రస్తుత పరిస్థితి మీకు ఆందోళనకరంగా ఉండొచ్చు. సందిగ్ధంగా ఉండొచ్చు. కానీ మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఈ లోకానికి? నాకు అర్థం కావట్లేదు ఏం జరుగుతుంది నా జీవితంలో అంటే, గుడ్. ఇట్స్ ఎన్ ఆనెస్ట్ స్టేట్మెంట్. బట్ హౌ డేర్ యూ పోర్ట్రే గాడ్ ఇన్ ఎ రాంగ్ వే? అనవసరం అండి ఈ దేవుడిని వెంబడించటం అని అన్నాడంటే, వాడికి ఆ దేవుడి గురించి ఏం తెలుసు? ఒక్కోసారి నాకేమనిపిస్తుందంటే, ఏనాడైనా అసలు ఈ వ్యక్తికి ఆ దేవునితో వ్యక్తిగతంగా ఒక సంబంధం ఏర్పడిందా? అట్ ద ఫస్ట్ ప్లేస్, హ్యావ్ యూ రియల్లీ యాక్సెప్టెడ్ క్రైస్ట్ యాజ్ యువర్ సేవియర్? హౌ డేర్ యూ పోర్ట్రే హిమ్ ఇన్ ఎ లాంగ్ లెన్స్? ఒక రాంగ్ లెన్స్ లో ఆయన క్యారెక్టర్ ని చిత్రీకరించడానికి ఎవడిచ్చాడు నీకు అధికారం? నిజమైన విశ్వాసి దేవుడి గురించి చెడు ఎలా చెప్తాడు? ఇంతేనండి ఈ దేవుడు అని అంటానికి నీకు నోరెట్లా వచ్చింది? నీ జీవితం అంతా ఆయన చేసిన పనులు చూసినప్పుడు ఎన్నిసార్లు ఆయన నిన్ను శిక్షించకుండా వదిలేశాడు, ఎన్నిసార్లు నీకు న్యాయంగా రావాల్సిన విపత్తులు, ఉపద్రవాల నుంచి కాపాడాడు.
ఆ శిక్షకు నువ్వు అర్హుడివే, కానీ నీకు ఆ శిక్ష వేయలేదే. ఆ ఆశీర్వాదాలు నీకు అర్హత లేదు, కానీ ఆశీర్వాదాలు లెక్కలేనంతగా నీ మీద కుమ్మరించాడే. ఇవాళ నీకో పరిస్థితి అర్థం కాకపోతే, నువ్వు సరిచేసుకోకపోగా, లోబడకపోగా, దేవుడి గురించి చెడుగా మాట్లాడే ధైర్యం ఎక్కడి నుంచొచ్చింది? ఆ మాటల వల్ల నువ్వు నీ కుటుంబ సభ్యులకు, నీ స్నేహితులకు, నీ బంధువులకు, నీ తోటి సమాజానికి ఏం చెప్పాలని చూస్తున్నావు? ఏం చెప్పాలని చూస్తున్నారు తెలుసా? డోంట్ ఫాలో దిస్ గాడ్ అని చెప్తున్నారు. ఈ దేవుని వెంబడించడం వల్ల ప్రయోజనం లేదు బాబు. ఇగో నా జీవితం ఇట్లా తగలడింది. ఈ దేవుని వెంబడించడం వల్ల ఫలితం ఏమీ లేదు. ఇగో మేము ఇట్లా సఫర్ అవుతున్నాం. అదా మీరు చెప్పదలుచుకుంది? ప్రమాదం, జాగ్రత్త. అయితే నీకు ఆ దేవుడి గురించి సరిగ్గా తెలియలేదు. లేదా నువ్వు అహంకారంతో నీ తప్పుల్ని సరిచేసుకోవటానికి అహంకారంతో దేవుడి క్యారెక్టర్‌ని వక్రీకరించి ఒక ఘోరమైన నేరానికి పాల్పడుతున్నావు. అండ్ గాడ్ ఈస్ వెరీ సీరియస్ అబౌట్ ఇట్. 16వ వచనం అంటున్నాడు, అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితోనొకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. వాట్ ఎ వర్స్ అండి. వాట్ ఎ వర్స్ దిస్ ఈస్. 2 రకాల ప్రజలు, 2 గ్రూప్స్ ఆఫ్ పీపుల్ కనపడుతున్నారు ఈ అధ్యాయంలో. ఒక గ్రూప్ ఏమో ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్న వాళ్ళు. ఏం ఉపయోగం? ఏం ప్రయోజనం? ఏమొస్తది దేవుడిని నమ్ముకుంటే? అంటే వాళ్ళకేదో రావాలి. ఇంకో గ్రూప్ ఆఫ్ ప్రజలున్నారు. యెహోవా యందు భయభక్తులు గలవారు. ఆ మొదటి తరగతికి మొదటి గుంపు అహంకారంతో మాట్లాడేవాళ్ళు, గర్వంతో మాట్లాడేవాళ్ళు. ఈ గుంపు భయం కలిగి భక్తితో మాట్లాడేవాళ్ళు. యారగెంట్ గ్రూప్, ఒబీడియంట్ గ్రూప్. దేవునికి భయపడే గుంపు ఒకడు, దేవుడంటే లెక్కలేని ఒక గుంపు ఉన్నారు. వాళ్ళేమో యెహోవాను వెంబడించడం వల్ల ఏం ఉపయోగం లేదు, ఏం ప్రయోజనం లేదని చెడ్డవారిగా ఉండటమే బెస్ట్, దుర్మార్గంగా జీవించడమే బెటర్ అని వాళ్ళు కంక్లూజన్‌కి వస్తున్నారు. వీళ్ళేమంటున్నారంటే, నో 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 లెట్ us be faithful to God. Let us be obedient to God. Let us be afraid of God. దేవునికి భయపడదాం. దేవునికి భయపడదాం. దేవుని వెంబడిద్దాం. భక్తిగా జీవిద్దాం. యెహోవా యందు భయభక్తులు కలిగి జీవిద్దామని మాట్లాడుకునే గుంపు ఒకటి ఉన్నారట. యెహోవాను వెంబడించడం వల్ల ఏం ఉపయోగం లేదనుకునే గుంపు ఉన్నారట. 2 groups. Why do we serve God? యెహోవాను వెంబడిస్తే ఏమొస్తది? దేవుడిని వెంబడిస్తే ఏమొస్తది? నాకేంటి ప్రయోజనం? అక్కడే వాళ్ళు పక్కదారి పట్టారు. దేవుని వెంబడించడానికి నాకేంటి ప్రయోజనం అని మనం రాలేదండి. దేవుడిని దేవుడిగా గుర్తించి మనం వచ్చాం. Why do we serve God? Because He is God. Because He is God. ఆయన దేవుడు కాబట్టి, ఆ దేవుడిని దేవుడిగా నేను గుర్తించాను కాబట్టి, ఆయన ముందు నేను సాష్టాంగపడి ఐ నీడ్ దిస్ గాడ్, ఐ షుడ్ ఒబే దిస్ గాడ్, ఈ దేవుడికి నేను సరెండర్ అయిపోవాలి అని భయం రాదా? అంటే మనం ఏమైనా వ్యాపారం చేస్తున్నామా దేవుడితో? దేవుని వెంబడిస్తే నాకేం వస్తది? నాకేం ప్రయోజనం? ఆరోగ్యం కోసమా దేవుడు వెంబడించేది? ఉద్యోగం కోసమా? వివాహం అవుద్దనా? వ్యాపారం వృద్ధిలోకి వస్తదనా? పిల్లలు పుడతారనా? సిగ్గుచేటు. సిగ్గుచేటు. మీకు పిల్లలు కావాలంటే డాక్టర్స్ దగ్గరికి వెళ్ళండి. వ్యాపారం కావాలంటే కాస్త వేరే వ్యాపారస్తుల సలహాలు తీసుకోండి. ఉద్యోగాలు కావాలంటే కాస్త చదువుకొని కోచింగ్‌లు తీసుకోండి. సిగ్గుచేటు. Why do we need God? Because He is God. Why do we serve God? Because He is God. దేవుడు అనే పదం ఎంత బరువైనదో,
దేవుడనే వ్యక్తి ఎంత అనంతమైన వాడో, దేవుడంటే ఎవరో నీకు కొంచెమైనా అర్థమైతే, ఆయన వెంబడించటంలో మళ్ళీ నువ్వు ఏమొస్తది అని అడిగే సాహసం చెయ్యవు నువ్వు. ఒక ఆమె గురించి చదివాను. ఆమె పేరు నేను మర్చిపోయాను. ఇందాక వెతికాను కానీ దొరకలేదు. ఆహ్, దేవుడు మనకేదైనా ఒక గిఫ్ట్ ఇస్తే, సపోజ్ దేవుడు ఒక చిన్న నా ప్రార్థన జవాబిచ్చాడనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వాటర్ బాటిల్ ఇచ్చాడనుకోండి నాకు. ఆమె ఏమనేదంటే, గాడ్ గేవ్ మీ క్రైస్ట్ అండ్ దిస్ టూ అనేదట. నేను ఊరికనే ఉదాహరణ వాటర్ బాటిల్ అన్నాను. ఎనీథింగ్ ఇన్ హర్ లైఫ్. గాడ్ గేవ్ మీ హిస్ క్రైస్ట్ అండ్ దిస్ టూ. ఇది కూడా, ఇది కూడానా? అదట ఆ ఉద్దేశం. ఇవ్వాల్సింది నాకు ఇచ్చేసాడు కదా! ఇంకేం కావాలి నాకు? హి గేవ్ హిస్ సన్ టు మీ. తన కుమారుడైన యేసుక్రీస్తు వారు నాకు ఇచ్చేసాక ఇంకేం ఇవ్వాల్సొస్తది? ఇంకేముంది ఇవ్వటానికి? ఇంకేదైనా ఒక వరం, ఇంకేదైనా ప్రార్థన జవాబు, ఇంకేదైనా ఒక ఆశీర్వాదం దేవుడిస్తే ఇది కూడానా? అనేదట. వాట్ ఎ సర్ప్రైజ్! ఇది కూడానా? సిఎస్ లూయిస్ అనుకుంటాను, లేదా జేకే చెస్టర్టన్. ఐ డోంట్ నో. మేబీ ఇద్దరిలో ఒక ఆయన ఏమన్నాడంటే, బహుశా సిఎస్ లూయిస్ అనుకుంటా. దేవుడు నా రక్షణకు అవసరమైన, నా ఇటర్నిటీకి అవసరమైన, నా సాల్వేషన్‌కి అవసరమైన సమస్తాన్ని యేసుక్రీస్తు వారితో పాటు ఇచ్చేసాడు. ఇంకా నా ప్రార్థనకు ఆయన జవాబు ఇవ్వకపోయినా పర్వాలేదన్నాడు. నాకు ఒక్కసారి నో బ్రెయిన్ పగిలిపోయినట్టు అనిపించింది. గాడ్ గేవ్ మీ ద సేవియర్. ఆ రక్షకుడు నాకిచ్చాడు. నా ఇటర్నిటీని నాకిచ్చేసాడు. సాల్వేషన్ ఇచ్చేసాడు. ఇక నా లైఫ్ టైమ్‌లో నాకు ఏ ప్రార్థన జవాబు రాకపోయినా సరే ఏం పర్వాలేదంటే. ఏమనాలి వాళ్ళని? దేని కొరకు వాళ్ళు వెంబడిస్తున్నారు? ఆల్ ఐ వాంట్ ఈస్ క్రైస్ట్. ఆల్ ఐ వాంట్ ఈస్ హిస్ గ్రేస్ అండ్ సాల్వేషన్. అది నాకు దేవుడు ఇచ్చేసాడు. ఇంకా దేని కొరకు నేను వెంబడించాలి? ఇంకేం అవసరం లేదు. అది వాళ్ళ స్టేట్మెంట్. కానీ బయట మనం చూస్తున్నాం దొంగ బోధకులు, దుర్మార్గులైన బోధకులు, ప్రాస్పరిటీ బోధకులు. అవి, ఇవి దేవుడు కాదు, దేవుడు కాదు, దేవుడిచ్చే ఆశీర్వాదాలు. ఏం ప్రయోజనం అని మాట్లాడేవాళ్ళు, ఆ ప్రయోజనాలు ఒక్క సెకండ్ ఆగిపోతే కనపడతారా? మాయమైపోతారు. కానీ ఇక్కడ గుంపు ఉన్నారట. ఫెయిత్‌ఫుల్ పీపుల్, రెమనెంట్ అని అన్నారట బైబిల్ పండితులు. వాళ్ళ శేషమట. వాళ్ళు ఏమంటారంటే, మనకి ఏమొస్తదని మనం మాట్లాడుకోవద్దు. మనకు దేవుడున్నాడు చాలు. ఆసాపు అన్నాడు కదా! ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? ఆకాశమందు నీవుండగా ఈ లోకంలో ఉంది నాకు ఇంకేమీ అవసరం లేదు. నాకు చాలు ఇంకేం అవసరం లేదు. యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితోనొకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. దేవుడు వింటున్నాడు మై డియర్ ఫ్రెండ్స్. దేవుని గురించి ఒకరితోనొకడు మాట్లాడుకునే గ్రూప్ ఉన్నారు. దేవుని గురించి చెడ్డగా వ్యాఖ్యలు చేస్తూ, దేవుడిని చెడ్డవానిగా, తప్పుడు వ్యక్తిగా చిత్రీకరించి మాట్లాడుకునే ప్రజల గుంపు ఉన్నారు. అండ్ గాడ్ ఈస్ లిజనింగ్ టు ఆల్ దేర్ వర్డ్స్. నన్ను గురించి మీరేం మాట్లాడుకుంటున్నారు అని దేవుడు వింటాడట. మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరిస్తూ ఉండు వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథం ఆయన సముఖమునందు రాయబడింది. 16వ వచనం గుర్తుపెట్టుకోండి. చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. యెహోవా యందు భయభక్తులు గలవారు ఎవరు అనంటే, ఇక్కడ మనకు 2 క్లూస్ దొరుకుతున్నాయి. ఎవరు యెహోవా యందు భయభక్తులు గలవారు అంటే, ఒకటి, వాళ్ళు యెహోవా గురించి ఒకరితోనొకరు మాట్లాడుకుంటారట. ఈ సెకండ్ గ్రూప్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు చాలా విచిత్రంగా ఉన్నారు. వీళ్ళు
యెహోవాను శోధించట్లేదు. దేవుడి గురించి చెడుగా దేవుడికి చెప్పట్లేదు. దేవుడిని తప్పుగా అర్థం చేసుకొని దాన్ని ప్రచారం చేయటం లేదు. వీళ్ళట యెహోవా యందు భయభక్తులు కలిగి మొదటి పని వాళ్ళేం చేస్తున్నారంటే ఒకరితోనొకరు మాట్లాడుకుంటున్నారట. ఫెలోషిప్. టాకింగ్ టు వన్ అనదర్ అబౌట్ ద అట్రిబ్యూట్స్ ఆఫ్ గాడ్. వాట్ ఎ జాయ్ ఇట్ ఈస్. మీలో ఎంతమందికి ఈ అనుభవం నాకుందో తెలియదు. మై హంబుల్ రిక్వెస్ట్ ఈస్ ఇద్దరు విశ్వాసులు కూర్చొని మాట్లాడుకున్నప్పుడు హౌ గ్రేట్ ఈజ్ అవర్ గాడ్ అని మీరు మాట్లాడుకోకపోతే ఎట్లా? వాట్ ఎ గాడ్ వి సర్వ్ అని మాట్లాడుకోకపోతే ఎట్లా? మన దేవుడు, ఆయన గుణలక్షణాలు, ఆయన చేసే పనులు, ఆయన క్రియలు, ఆయన ఆశ్చర్యాలు, అద్భుతాలు మనం డిస్కస్ చేయకపోతే ఎట్లా? ఇద్దరు విశ్వాసులు మాట్లాడుకుంటా ఉంటే ఆ మాటలు విని చెప్పొచ్చు వాళ్ళు ట్రూ బిలీవర్సో కాదు. ఈరోజు బయట మనం చూస్తున్నాం చర్చెస్‌లో, ఫెలోషిప్స్‌లో ఇద్దరు, ముగ్గురు, నలుగురు విశ్వాసులు కూర్చుంటే ఏ బోధకుడు ఎటువంటి వాడో మాట్లాడుకుంటున్నారు చెడ్డ విషయాలు. ఎవరెవరు ఎలా ప్రవర్తిస్తున్నారో వాళ్ళ గురించి మాట్లాడుకుంటున్నారు. వాళ్ళ వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడుకుంటున్నారు. గాసిపింగ్, చాడీలు, పనికి మాలిన ముసలమ్మ ముచ్చట్లు మాట్లాడుకుంటున్నారు. వాడలా, వీడిలా, ఇలా జరిగింది తెలుసా, ఇలా జరిగింది తెలుసా మాట్లాడుకుంటున్నారు. దేవుడి గురించి మాట్లాడుకోవట్లేదు. దేవుని గురించి చెడుగా మాట్లాడే గుంపు ఒకటి ఉందట. దేవుని గురించి భయభక్తులు కలిగి చర్చించుకునే గుంపు ఒకటి ఉందట. ఫెలోషిప్‌లో దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మై డియర్ ఫ్రెండ్స్. ఇద్దరు విశ్వాసులు కూర్చొని దేవుని గురించి మాట్లాడటం చాలా అవసరం. We learn from each other. We encourage one another. నేను నిరాశలో ఉన్నప్పుడు, నేను కృంగిపోయినప్పుడు, కొంతమంది విశ్వాసులు నాతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ మాటలు నన్ను నిజంగా లిఫ్ట్ అప్ చేస్తాయి. మీకు ఆ ఎక్స్‌పీరియన్స్ లేకపోతే I really pity you because you don't know the value of fellowship. ఏం మాట్లాడుకుంటారు పద్దాక మీ ఇద్దరు ఎవడనంటే వాడు పిచ్చివాడు. ఏం మాట్లాడుకుంటారేంటి? మాట్లాడుకోవటానికి సమయం చాలదు. ఇన్‌ఫైనైట్ గాడ్ చేసే పనులు, ఆయన మన జీవితాల్లో చేసే కార్యాలు, ఆయన ఎటువంటి వాడో మాట్లాడుకుంటున్నప్పుడు, నా జీవితాన్ని, నా హృదయాన్ని మీతో నేను పంచుకుంటున్నప్పుడు, మీ జీవితాన్ని, మీ హృదయాన్ని మీరు నాతో పంచుకుంటున్నప్పుడు, వాట్ ఎ జాయ్ ఇట్ ఈస్. నేను కొత్తగా ఎవరైనా పరిచయం అయితే సమయం లేకపోతే వాళ్ళతో చెప్తాను. ఐ వుడ్ రియల్లీ లైక్ టు టాక్ టు యూ అబౌట్ మై లైఫ్ అండ్ అబౌట్ వాట్ గాడ్ డిడ్ ఇన్ మై లైఫ్. హోప్‌ఫుల్లీ వన్ డే విల్ సిట్ టుగెదర్. అనిల్, నేను కొన్ని సందర్భాల్లో ఫోన్‌లో చాలా సేపు మాట్లాడుకున్నాం. బికాస్ వి హావ్ ఎ హార్ట్ ఫర్ గాడ్, ఫర్ మినిస్ట్రీ, ఫర్ ఫ్యామిలీస్, ఫర్ యంగ్ పీపుల్. ఏం జరిగింది? ఎలా చేస్తున్నాడు దేవుడు? ఏం చేయాలి మనం? లెట్ us డిస్కస్ మై డియర్ ఫ్రెండ్స్. యెహోవా యందు భయభక్తులు గలవారు మాట్లాడుకోవటం అనేది మనకి ఒక లెగసీ. దట్ ఈస్ అవర్ రిలిజియన్, దట్ ఈస్ అవర్ ఫెయిత్, దట్ ఈస్ అవర్ ట్రెడిషన్. ఎవరితో నువ్వు టైం స్పెండ్ చేస్తావు? ఎవరితో ఏం మాట్లాడుతున్నావు? ఎవరు హూ ఈజ్ యువర్ ఇంటిమేట్ ఇన్నర్ సర్కిల్ ఫ్రెండ్ అండ్ వాళ్ళతో నువ్వేం మాట్లాడుతున్నావు? దట్ సేస్ వాట్ యు ఆర్. ప్రభువుని ఎరగని వారితో ఇంటిమేట్ డిస్కషన్ నువ్వు చేస్తున్నావంటే ఏమొస్తుంది లాస్ట్‌కి? నువ్వు ఆ ప్రవాహంలో కొట్టుకుపోవటమే కదా. యెహోవా యందు భయభక్తులు గలవారు దేవుడి గురించి మాట్లాడుకోవటానికి ఇష్టపడతారు. దేవుడి గురించి మాట్లాడుకునే ఒక చిన్న గుంపుగా తయారవుతారు. ఫెలోషిప్ టుగెదర్, టాకింగ్ అబౌట్
ద ఇన్ఫైనట్ హోలీ క్యారెక్టర్ ఆఫ్ గాడ్. జాన్ బనియన్ అనే ఒక భక్తుడు, యాత్రికుడు ప్రయాణం రాసిన వ్యక్తి జీవితం మీరు చదివితే ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ కనపడుతుంది. నాకు భలే ఆశ్చర్యం వేసింది అది చదువుతా ఉంటే. జాన్ బనియన్ ఏమంటారు, ఆ పదం మర్చిపోయాను. మాటలేసేవాడు. మాటలేసేవాడు అంటే మీకు అర్థం అవుద్దా? టింకర్. బిందెలు, గిన్నెలు చొట్ల పడితే, కన్నాలు పడితే వాటిని రిపేర్ చేస్తాడనమాట. ఇప్పుడు మనం బిందెలు పాడైపోతే, అసలు బిందెలు లేవనుకోండి ఇప్పుడు ఇళ్లలో, ఈ గిన్నెలు, వెసల్స్, ఇంట్లో పాత్రలు పాడైపోతే వాటికి బాగు చేసేవాడు, మాటలేసేవాడు. పగిలిపోతే, హోల్స్ పడితే వాటికి చిన్న లోహంతో ఇచ్చేస్తారు. మన ఇంటి ముందే కూర్చొని వాటిని బాగు చేసి వెళ్ళేవాళ్ళు. మాటలేస్తామని ఆ గిన్నెలను భుజాన వేసుకొని, ఆ టూల్స్ పట్టుకొని అరుచుకుంటే వీధిలో తిరిగేవాడు. వెరీ పూర్ మ్యాన్. ఒక ఇంటి ముందు ఒక 3-4 స్త్రీలు కూర్చొని ఆ వరండాల మెట్ల దగ్గర, గుమ్మం దగ్గర మెట్ల దగ్గర, ఆ చిన్న అరుగు మీద కూర్చొని 3-4 స్త్రీలు కూర్చొని మాట్లాడుకుంటున్నారు. రాత్రి ప్రేయర్ బాగా జరిగింది కదక్క, అసలు వాక్యం భలే ఉంది కదక్క, దేవుడు ఎంత గొప్పోడో కదక్క, మన జీవితాలు ఇలా చేశాడు కదక్క అని వాళ్ళు నేర్చుకున్న వాక్యాన్ని, వాళ్ళ జీవితాల్ని, వాళ్ళ టెస్టిమోనీని మాట్లాడుకుంటున్నారు. ఆ మాటలు జాన్ బనియన్‌కి ఎంత ఇంట్రెస్టింగ్‌గా అనిపించాయంటే, అక్కడే నిలబడి వింటే ఆడపిల్లలు మాట్లాడుకుంటే మగపిల్లోడు నీకేంట్రా ఇక్కడ అని ఒకళ్ళు అంటారేమో అని, బట్ అది వినాలనే కోరికతో 4 అడుగులు ముందుకెళ్ళి, వాళ్ళ వాయిస్ వినపడే వరకు ముందుకెళ్ళి, మళ్ళీ వెనక్కి తిరిగి, మళ్ళీ అటెళ్ళిపోయి, వాళ్ళని దాటుకొని అటువైపెళ్ళి, అటో 4 అడుగులేసి, ఆ సంభాషణ ఎంతో కొంత వినాలని ఆ సందులోనే అటు ఇటు తిరుగుతా ఉన్నాడు. దట్ రియల్లీ క్రియేటెడ్ ఏ డిజైర్ ఇన్ హిస్ హార్ట్. ఎవరి దేవుడు? ఏంటి ఆయన చేసేది? ఇంతమంది మాట్లాడుకుంటున్నారంటే, ఐ రియల్లీ వాంట్ టు నో అబౌట్ దట్ గాడ్. 2 గ్రూప్స్. మీరు నేను మాట్లాడుకుంటా ఉంటే మూడో వ్యక్తి చూసి దేవుడు వైపు ఆకర్షించబడతాడా? ఆళ్ళ మాటలన్నీ విన్నాను బ్రదరు. ఒక్కడు సరిగా లేడు. ఒక్క పాస్టర్ సరిగా లేడు. ఒక్క బిలీవర్ సరిగా లేడు. ఆళ్ళిద్దరు మాట్లాడుకుంటే అందరి జీవితాలు తెలిసిపోయినాయి. అనవసరం ఆ దేవుడిని వెంబడించడం. వాట్ ఎ సాడ్ థింగ్ ఇట్ ఈస్. బి కేర్‌ఫుల్ ఆఫ్ వాట్ వి స్పీక్ వెన్ వి గ్యాదర్. రెండో లక్షణం ఏంటంటే ఈ రెండో గ్రూపు ప్రజలకి యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరిస్తూ ఉంటారట. ఏంటి ఆయన నామాన్ని స్మరిస్తూ ఉండటం అంటే ఊరికనే జపం చేసుకుంటాం కాదు. దాని మూలార్థం ఏంటంటే ఎస్టీమ్. ఇంగ్లీష్‌లో ఎస్టీమ్ అని ఉందంటే గౌరవంగా చూడటం, ఘనంగా ఎంచటం, అంటే రెస్పెక్ట్ ఇవ్వటం, దేవునికి భయపడటం, దేవుని గౌరవించటం. ఆనరింగ్ గాడ్. ఆయన నామానికి తగ్గట్టుగా జీవించటం, ఆయన నామానికి తగినట్టుగా ప్రవర్తించటం. ఎస్టీమింగ్ హిస్ నేమ్. ఘనమైన ఆయన నామానికి తగ్గట్టుగా మనం కూడా ఉండాలి. హిస్ నేమ్ ఈస్ వర్తీ, హై, హోలీ. ఆయన నామం, ఆయన వ్యక్తిత్వం, ఆయన పర్సనాలిటీ ఎటువంటిదో తెలిసినప్పుడు దానికి తగ్గట్టుగా ప్రవర్తించటం, ఆ వ్యక్తిత్వం గురించి మాట్లాడుకోవటం. హౌ గ్రేట్ ఈజ్ అవర్ గాడ్ అని మాట్లాడుకునే ఒక ప్రవృత్తి వాళ్ళకుందట. ఆ మాటల్లో దేవుడి పట్ల తమ గౌరవాన్ని వ్యక్తం చేస్తారట. బాప్తిస్మ యోహాను అన్నాడు, ఆయన హెచ్చించబడాలి, నేను తగ్గించబడాలి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము ఘనపరచబడును గాక, పరిశుద్ధపరచబడును గాక, మహిమపరచబడును గాక. హలోడ్ బి దై నేమ్. ఆయన నామం హెచ్చించబడాలని కోరుకోకపోతే వాడు విశ్వాసం ఎట్లా అవుతాడు? ఆయన నామం హెచ్చింపబడాలనే కాంక్ష నీ మాటల్లో వ్యక్తం అవ్వకపోతే ఇక నువ్వు ఇద్దరు విశ్వాసులు కలిసి ఏం మాట్లాడుకుంటారు? వాట్ ఏ గ్రూప్. శేషం అట, రెమనెంట్ అట.
యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటారట. ఆయన నామం ఘనపరచబడాలని ఒక ఎస్టీమ్‌తో మాట్లాడతారట. ఆయన ఎటువంటి వాడో ఒకరితోనొకరు మాట్లాడుకుంటూ సమయం గడుపుతారట. దేవుడు అంటున్నాడు, నేను వీళ్ళ మాటలు వింటున్నాను. హ! దేవుడిని చెడ్డగా చిత్రీకరించి చూపించే ఈ దుర్మార్గుల మాటలు కూడా వింటున్నాను. ఐ నో ఎవరెవరో నాకు తెలుసు. అలంకారికంగా ఈ పదం అన్నాడు అని అంటారు కొంతమంది. జ్ఞాపకార్థం ఒక గ్రంథం ఆయన సముఖంలో రాయబడును అని. ఆఫ్‌కోర్స్ అది మెటాఫర్, ఫిగరేటివ్ అని అనుకోవచ్చు. ఎందుకంటే దేవుడేం పేర్లు మర్చిపోడు. ఎవరెవరు అలాటోళ్ళు గుర్తుపెట్టుకోవడానికి రికార్డ్ మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు. కొన్ని వందల వేల పుస్తకాలు టేబుల్ మీద పెట్టి ఎవడెవడి జీవితం ఏంటో చూద్దాం రండి అని పుస్తకం తెరవాల్సిన అవసరం దేవుడికి లేదు. ఇట్స్ ఎ ఫిగరేటివ్ ఎక్స్‌ప్రెషన్ దట్ గాడ్ ఈస్ రికార్డింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్సిడెంట్ ఆఫ్ అవర్ లైవ్స్. గాడ్ ఈస్ రిమెంబరింగ్ ఎవ్రీ డీటెయిల్ ఆఫ్ అవర్ లైఫ్. మనం మాట్లాడే ప్రతి మాట దేవుడు తెలుసు, దేవుడు గుర్తుపెట్టుకున్నాడు, దేవుడు దానికి లెక్క తీరుస్తాడు. ఎవ్రీ వర్డ్ కమ్స్ ఇంటు అకౌంట్. మనం భయపడాలి, జాగ్రత్త పడాలి. వార్న్ చేస్తున్నాడు 17వ వచనంలో, నేను నియమింపబో దినం రాగా వారు నా వారైన స్వకీయ సంపాద్యమైందురు. తండ్రి తనను సేవించు కుమారుని కనికరించినట్లు నేను వారిని కనికరింతును. అప్పుడు నీతి గల వారెవరో, దుర్మార్గులు ఎవరు, దేవుని సేవించే వారెవరో, ఆయనను సేవించని వారెవరు మీరు తిరిగి కనుగొంటారు. ట్రూ బిలీవర్ ఎవరో మనకు ఒకసారి తెలియదు. బట్ కొన్ని సైన్స్ మనకు కనపడ్డాయి. దే రెస్పెక్ట్ గాడ్, దే ఫియర్ గాడ్, దే లవ్ టు టాక్ అబౌట్ గాడ్, దే ఆనర్ గాడ్. బట్ వన్ డే దేవుడు నియమించాడట. ఆ నియమించిన దినం వచ్చినప్పుడు తన ఎవరైతే తన వాళ్ళు, మై ప్రెషియస్ వన్స్ అని ఎవరినైతే అనుకుంటాడో వాళ్ళందరిని ఆయన దగ్గర తీసుకుంటాడు. వన్ డే గాడ్ హ్యాస్ అపాయింటెడ్. ఆ రోజు దేవుని పిల్లలు ఎవరో, దేవుని పిల్లలు కాని వారెవరో లెక్క తేలిపోద్ది. యెహోవా యందు భయభక్తులు గలవారెవరో, భయభక్తులు లేని వారెవరో లెక్క తేలిపోద్ది. నిజంగా యెహోవాను సేవించిన వారెవరో, సేవించని వారెవరో లెక్కలు తేల్చేస్తాడు. ఇశ్రాయేల్ ప్రజలారా, ఒకరోజు నేను నియమించాను, మీ సంగతి నేను తేలుస్తాను. ఐ విల్ ఫిల్టర్ ద రెమనెంట్ అండ్ ద రెబెలియన్ పీపుల్. శేషించిన ప్రజలెవరో, తిరస్కరించి దూషించిన ప్రజలెవరో రెండుగా విడగొడతాను. బీ కేర్ఫుల్. ఇంకొక మాట చెప్పి నేను సమప్ చేస్తాను. ఎందుకంటే ఇన్ని మాట్లాడుకున్నాం. ఒక పర్సనల్ విషయాలు మనం మాట్లాడుకుంటే ఇంకొంచెం బెటరు. మేబీ మీలో ఎవరైనా స్ట్రగుల్ అవుతా ఉంటే, అర్థం కాని పరిస్థితుల్లో దేవుడు ఎందుకు ఇలా చేస్తున్నాడు అని మీరు స్ట్రగుల్ అవుతా ఉంటే, మీ ప్రస్తుత జీవితం మీకు విశ్వాసంలో కొంచెం కృంగుదలను తీసుకొచ్చి ఉంటే, సమస్యలు, సందేహాలు, ప్రశ్నలు, భయాలు, ఇలా ఎందుకు జరిగింది, ఇలా ఎందుకు జరుగుతుంది, నేనేం చేయాలి అని ఒకవేళ మీరు కొంచెం కృంగిపోయి ఉంటే, బాగా కృంగిపోయి ఉంటే, ఇశ్రాయేలు ప్రజల్లాగా తొందరపడి దేవుని గురించిన వ్యాఖ్యలు చేయొద్దు. విశ్వాసికి అనుమానం రావటం సహజం, సందేహం రావటం సహజం. విశ్వాసికి భయాలుంటాయి, విశ్వాసికి ప్రశ్నలుంటాయి, విశ్వాసికి బోలెడన్ని కన్ఫ్యూజన్స్ ఉంటాయి. ఎస్, సహజం. కానీ విశ్వాసి ఎప్పుడు కూడా దేవుని గురించి చెడు మాట్లాడాడు. నీకు అర్థం కాలేదా, అర్థం కాలేదని చెప్పు. నువ్వు కృంగిపోయావని చెప్పు. నిరాశపడిపోయావని చెప్పు. నాకు ఇక హోప్ లేదని అంటావా, హోప్ లేదని చెప్పు. నీకేమనిపిస్తే చెప్పు, యథార్థంగా చెప్పు. బట్ దేవుని వెంబడించడంలో ఉపయోగం లేదని అనొద్దు. బికాజ్ యూ డోంట్ నో వాట్ హ్యాపెన్స్ ఇన్ ద నెక్స్ట్ స్టెప్ ఆఫ్ యువర్ లైఫ్. తొందరపడి దేవుడి గురించిన ఒక పిచ్చి కంక్లూజన్కి రావద్దు. కనిపెట్టి చూడండి, వెయిట్ అని వాక్యం చెప్తుంది. నీకు అర్థం కాకపోతే మౌనంగా యెహోవా కొరకు ఎదురు చూడు అని వాక్యం చెప్తుంది.
వ్యసనపడొద్దు, మత్సరపడొద్దు, పోల్చుకోవద్దు, కృంగిపోవద్దు. నా ప్రాణమా, నాలో నీవు ఎందుకు కృంగి ఉన్నావు? యెహోవా యందే నిరీక్షణ పెట్టుకో. యెహోవా యందే నమ్మకం పెట్టుకో. ఎక్కడో చదివాను నేను. ఈ దేవుడు నీకు కష్టంగా అనిపిస్తే, కష్టంగా అనిపిస్తది. బట్ టెల్ మీ, వేర్ వుడ్ యూ గో? ఈ దేవుడి దగ్గర నీకు ఇబ్బందిగా అనిపించింది. ఈ దేవుడు మౌనంగా ఉన్నాడా అనిపించింది. ఈ దేవుడు పట్టించుకోవట్లేదా అనిపించింది. కరెక్టే. అనిపించింది. సహజం. న్యాయమే. కానీ ఈయన కాకుండా ఇంకెక్కడికెళ్తావు? ఇంతకంటే గొప్ప పరిష్కారం నీకేముంది? ఇంకేం లేదు మై డియర్ ఫ్రెండ్స్. ఇంకెటు వెళ్ళటానికి లేదు నీకు. గాడ్ ఈజ్ అవర్ రెఫ్యూజ్. గాడ్ ఈజ్ అవర్ ఓన్లీ హోప్. ఆయన ఒక్కడే మనకు నిరీక్షణ. ఆయనే మనకు దిక్కు. ఆయనే మనకు ఆధారం. ఈయన తప్ప ఇంకెవరి దగ్గరికెళ్తాం? నిన్ను విడిచి మేము ఇంకెవరి దగ్గరికెళ్తాం? వేర్ వుడ్ వి గో? పేతురు అన్నట, జీవం కలిగిన దేవుని కుమారుడు. దేవుని కుమారుడు జీవం కలిగిన మాటలు మాట్లాడే ఒక జీవాధిపతివి. నిన్ను వదిలి మేము ఎక్కడికి వెళ్తాం? ఇంకేముంది మాకు ఆల్టర్నేటివ్? We will never leave you. లోకం దేవుడి గురించి చెడుగా మాట్లాడుతూ ఉంటది. లోకాన్ని దేవుడి గురించి తెలియదు. లోకం కంటే కొంచెం మెరుగ్గా నీకు దేవుడి గురించి తెలుసు. కానీ నీకు ఇవాళ ఏదో అనుమానం వచ్చిందని, కృంగిపోయావని, ప్రశ్నలు వచ్చాయని నువ్వు కూడా లోకంలాగా మాట్లాడేస్తావా? మరి ఎంతకాలం దేవుడితో నువ్వు పెట్టుకున్న సంబంధం, సహవాసం, అనుబంధం, ఆ దేవుడి గురించి నువ్వు నేర్చుకున్న వాక్యం, జ్ఞానం ఏమైపోయినాయి? ఆ సత్యాలను ఏమైపోయినాయి? Yes, I know there are some tough times in our lives, some difficult times in our lives. మన విశ్వాసపు పునాదులు షేక్ అయిపోయేలాంటి కొన్ని క్రిటికల్ టైమ్స్ వస్తాయి. ఐ నో వస్తాయి. వచ్చినప్పుడు ఎటు వెళ్దాం? లోకం వైపు వెళ్దామా? దేవుడి వైపు వెళ్దాం? దేవుడు ఏం చేస్తున్నాడో నాకు అర్థం కాదు. దేవుడు ఏం చేస్తున్నాడో నాకు అంతు చిక్కట్లేదు. దేవుడు మౌనంగా ఉంటున్నాడు. నా ప్రశ్నకు జవాబు రావటం లేదు. కానీ మళ్ళీ నాకు ఆప్షన్ అంటే మళ్ళీ అయినా దేవుడి వైపే వెళ్దామా? లోకం వైపు వెళ్దామా? లోకం వైపు నువ్వు వెళితే నీకు ఎప్పటికీ ట్రూత్ దొరకదు. సత్యమైన దేవుడి వైపే కనుక నువ్వు ఉంటే నీకు ఇవాళ్ళో, రేపో, ఎల్లుండో నిదానంగా మళ్ళీ ట్రూత్ నీకు దొరుకుతుంది. వెయిట్ చేయమంటున్నాడు అంతే. ఎప్పుడు మన జీవితంలో ఒకటే, గాడ్ ఆర్ వరల్డ్. అర్థమైనా అర్థం కాకపోయినా. ఐ డోంట్ నో. చాలా ఆశ్చర్యంగా ఈరోజు ఈ సెషన్ ప్రారంభంలో ఆ చెల్లి పాడింది, నేనును నా ఇంటి వారు యెహోవాను వెంబడిస్తాం. నేను నా ఫ్యామిలీ నీతి సూర్యుని కొలుస్తాం. వాట్ ఎవర్ మే కమ్, వాట్ ఎవర్ మే హ్యాపెన్, వాట్ ఎవర్ మే అక్కర్. మీరేం చేస్తారో నాకు తెలీదు. బట్ వీ హ్యావ్ డిసైడెడ్. యెహోషువ అన్నాడట, వీ హ్యావ్ డిసైడెడ్. నేను నా కుటుంబం యెహోవాను సేవించాలని డిసైడ్ అయ్యాను. ఇట్స్ అప్ టు యూ మై డియర్ ఫ్రెండ్స్. మీరు ఎటు వెళ్తారో తెలుసుకోండి. డియర్ బిలీవర్, డియర్ బ్రదర్, డియర్ సిస్టర్, మీరు కృంగిపోయి ఉండొచ్చు, మీకు ప్రశ్నలు ఉండొచ్చు, మీరు బాధలో ఉండొచ్చు, మీరు విపరీతంగా నిరాశ చెంది ఉండొచ్చు. బట్ డోంట్ లీవ్ గాడ్. ఎంతకంటే గొప్ప మాట నేను మీకు చెప్పలేను. డోంట్ లీవ్ గాడ్. డోంట్ లీవ్ గాడ్. నీ పరిస్థితి ఏం అర్థం కాకపోవచ్చు, అక్కడే ఉండు. ఏం చేయటం తెలియపోవచ్చు, ఏం చేయొద్దు, అక్కడే ఉండు. చీకట్లో ఉన్నట్టుగా అనిపిస్తుందా? అక్కడే ఉండు. జీవితం అంతా గందరగోళంగా ఉందా? అక్కడే ఉండు, అలాగే ఉండు. డోంట్ మూవ్ అవే ఫ్రమ్ గాడ్. దేవుని వైపే ఉండు. ఇటే బెండవు, ఇటువైపే మొగ్గు చూపించు, ఇటువైపే అడుగులయ్యి.
ప్రార్థన చేయాలనిపించట్లేదా? పర్లేదు. చేయమాక. నిదానంగా మనసు చేసుకొని వచ్చిరా అని ప్రార్థన చేసుకో. బట్ అటువైపు వెళ్ళొద్దు. వెళ్ళొద్దు అటువైపు వెళ్ళొద్దు. ఇక్కడే ఉండు. ఇబ్బందిగా ఉందా? మౌనంగా ఉండు. ఇష్టం లేదా? ఇష్టం లేదన్నట్టుగా ఉండు. దేవుని ఇంటిని మాత్రం వదిలేసి వెళ్ళొద్దు. వేర్ వుడ్ వి గో? ఎక్కడికెళ్తాం? ఎక్కడికెళ్ళటానికి లేదండి. ఎందుకెళ్తాం? దేవుడిని వదిలేసి వెళ్ళటానికి నో అదర్ గో మై డియర్ ఫ్రెండ్స్. తొందరపడొద్దు. హేస్టీ డెసిషన్స్ తీసుకోవద్దు. దేవుని వైపే ఉండండి. ట్రూత్ వైపే ఉండండి. వాక్యం వైపే ఉండండి. వాక్యం మీకు రుచిగా అనిపించట్లేదా? తిట్టుకుంటా చదువుకోండి. డోంట్ లీవ్ గాడ్స్ వర్డ్. చర్చ్ నచ్చట్లేదా? నచ్చనట్టుగా అయిష్టంగా ఎళ్లి కూర్చోండి. డోంట్ స్టాప్ గోయింగ్ టు గాడ్స్ ప్రెజెన్స్. ఇంతకంటే గొప్ప దేవుడు మనకెక్కడ దొరకడు. ఇంతకంటే మంచి దేవుడు మనకెక్కడ దొరకడు. నేను చాలా సార్లు దేవుడిని ప్రశ్నించాను, తిట్టుకున్నాను, బాధపడ్డాను. ఏంటి ప్రభా ఇది అనుకున్నాను. బట్ హానెస్ట్‌గా చెప్తున్నాను. ఆయన తప్ప మనకు ఇంకో గత్యంతరం లేదు. ఇంకో దిక్కు లేదు. కీర్తనలో ఎందుకు యెహోవా నీవే నా ఆశ్రయదుర్గము, నీవే నా రక్షణ శృంగము, నీవే నా కొండ ఎందుకు అన్ని సార్లు చెప్తున్నానంటే దిస్ ఈస్ ద రీజన్. God alone is our refuge, my dear friends. Let me close here. Let me close here. Two groups of people. తమ మాటల ద్వారా దేవుడి క్యారెక్టర్‌ని బదనాం చేసేవాళ్ళు. తమ మాటల ద్వారా దేవుని గుణలక్షణాల్ని ఈ లోకానికి చూపించేవాళ్ళు. రిచర్డ్ వురంబ్రాండ్ చాలా సంవత్సరాలు ఆ కమ్యూనిస్ట్ జైల్లో సఫర్ అయ్యాడు. మీరెవరైనా ఆయన జీవిత చరిత్ర చదవకపోతే అర్జెంట్‌గా చదవండి. 14 సంవత్సరాల తర్వాత ఇంటికొచ్చాడట. ఎప్పుడో ఒక మీటింగ్‌లో నిలబడి దేవుని కొరకు ఒక స్టాండ్ తీసుకున్నాడని తీసుకెళ్ళి జైల్లో పడేశారు. 14 ఇయర్స్. నరకం, చిత్రహింసలు పెట్టారు. మనం ఆ జీవితం చదువుతా ఉంటే ఇలాంటి వాళ్ళు ఉన్నారా? బ్రతికేతారా భూమి మీద? ఇంత జరిగాక కూడా విశ్వాసంలో ఉంటారా అంటే యెస్ అని చెప్పే స్టోరీస్ ఉన్నాయి కొన్ని. ఆళ్ళ జీవితాలు చూస్తే మన జీవితాలే కాదని అనిపిస్తా ఉంటది. భర్తని తీసుకెళ్ళి జైల్లో పడేస్తే తన భార్య చిన్న చిన్న పనులు చేసుకొని కూలి పనులంటే ఇళ్లలో పని మనిషిగా చిన్న చిన్న పనులు చేసుకొని తన పిల్లలు పెంచి పెద్ద చేసుకుంది. అట్టర్ పావర్టీ. అట్టర్ పావర్టీ. ఎందుకు ఒక చర్చ్ పాస్టర్ అట ఆయన. దేవుడి కొరకు స్టాండ్ తీసుకున్నాడని తీసుకెళ్ళి జైల్లో పడేశారు కమ్యూనిస్టు అధికారులు. ఆమెకి ఇక అన్ని జీవితం తలకిందులైపోయింది. పేదరికంలో ఇంటింట్లో పని చేసుకొని తన పిల్లల్ని పెంచి పెద్ద చేసుకొని చాలా దారిద్ర్యంలో పెరిగింది. 14 సంవత్సరాల తర్వాత రిచర్డ్ వురంబ్రాండ్ తిరిగి ఇంటికొచ్చాడు. అప్పటికి తన కొడుకు టీనేజ్ వయసులోకొచ్చేసాడు. యుక్త వయసులోకొచ్చేసాడు. ఏం మాట్లాడట్లేదు. ఆడికన్ని ప్రశ్నలున్నాయి. ఆడికన్ని ఆహ్, రకరకాల కోపం ఉంది. ఏంటి జీవితాలు? ఎందుకు ఒక ఆ దేవుడి కోసం, ఆ ట్రూత్ కోసం ఎందుకాయన స్టాండ్ తీసుకున్నాడు? ఆ రోజు నోరు తెరవకపోతే ఏముంది? అందరిలాగా నువ్వు మౌనంగా ఉండొచ్చు కదా! నువ్వెందుకు నిలబడాలి? దానికి ఈమెందుకు సపోర్ట్ చేయాలి? మేమెందుకు పేదరికంలో బతకాలి? తండ్రి లేని వాడిగా ఇన్ని సంవత్సరాలు మేమెందుకు జీవించాలి? దేర్ ఆర్ హండ్రెడ్స్ ఆఫ్ క్వెషన్స్ రన్నింగ్ ఇన్ బ్యాక్ ఆఫ్ హిస్ మైండ్. తన కొడుకు ఒక అసంతృప్తితో, ఒక ఫ్రస్ట్రేషన్‌లో, కోపంలో ఉన్నాడని ఆహ్, రిచర్డ్ వురంబ్రాండ్‌కి అర్థమైంది. వెళ్లి తన భుజం మీద చేయేసి, "బాబు కోపంగా ఉందా?" అన్నాడట. మెల్లగా అన్నాడట, "ఏం సాధించావు నువ్వు?" అన్నాడట. "ఏం ఉపయోగం ఇంత లైఫ్ జీవించావు, జైల్‌లో 14 సంవత్సరాలు గడిపొచ్చావు.
ఏం నేర్చుకున్నావు ఈ 14 సంవత్సరాలు నువ్వు అన్నాడట. రిచర్డ్ వూన్బ్రాండ్ అన్నాడట, బాబు నేను 14 ఇయర్స్ జైల్లో ఉన్నాను. లోకం చెడ్డది అని నేర్చుకున్నాను. దేవుడు మంచోడని నేర్చుకున్నాను. నేను ఘోరమైన పాపిని అని నేర్చుకున్నాను. యేసుక్రీస్తు ఒక్కడే గొప్ప రక్షకుడని నేర్చుకున్నాను. ఈ 4 నేర్చుకున్నాను బాబు నేను. నేను పారాఫ్రేజ్ చేసి చెప్పాను. ఎగ్జాక్ట్ డైలాగ్స్ అవి కాదు. బట్ మీనింగ్ అది. వాడు ఇంకా సైలెంట్‌గా ఉండిపోయాడు కొడుకు. ఇంకేం అడగట్లేదు. మెల్లగా అన్నాడంట, అయితే ఓకే అన్నాడు. ఏంటి ఓకే? ఏమర్థమైంది నా మాటలంటే, నేను కూడా ప్రభువుని వెంబడించాలనుకున్నాను. వాట్ ఎ గాడ్ వి హావ్. ఈ మాటలే నేను మళ్ళీ మీకు గుర్తు చేసి ముగిద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే జ్ఞానయుక్తమైన మాటలు నా దగ్గర లేవు మై డియర్ ఫ్రెండ్స్. మన జీవితం మనకు అర్థం కాకపోయినా సరే, గాడ్ ఈస్ గుడ్. ఈ లోకం ఎంత అందంగా కనపడినా సరే, ఈ లోకం మంచిది కాదు. వి ఆర్ గ్రేట్ సిన్నర్స్. క్రైస్ట్ ఈస్ అ గ్రేట్ సేవియర్. ఈయన వదిలేసి ఎక్కడికి వెళ్తాం? నిలబడదాం. కొంచెం నిదానంగా అయినా సరే, ఆలస్యం అయినా సరే, ఈ గొప్ప దేవుడి గుణగణాల గురించి మాత్రమే మనం ఈ ప్రపంచానికి చెప్దాం. ఈ దేవుడిని వెంబడించడం వల్ల చాలా ఫలితం ఉంది. చాలా ప్రయోజనం ఉంది. అది భౌతిక సంబంధమైనవో కావో నాకు తెలీదు కానీ, ఫర్ ఆల్ ఇటర్నిటీ ప్రభావం చూపించే ఒక ప్రయోజనం ఉంది. హి ఈస్ ఎ సేవియర్ అండ్ హి సేవ్స్ us ఫ్రమ్ ది ఎటర్నల్ వ్రాత్ ఆఫ్ గాడ్. ఎందుకంటే ఏం చెప్తామండి? మే ద లార్డ్ హెల్ప్ us to have a intimate fellowship with other believers, thereby shouting out to this world, declaring his infinite attributes, holy attributes. This is our God. This is our God. This is our God. Thank you. God bless you.